ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ కమిషన్ కక్కుర్తి తీవ్ర దుమారం రేపుతుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల తీరుపై చాగలమర్రి చికెన్ వ్యాపారులు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేయగా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల చికెన్ కమిషన్ కక్కుర్తి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. వామ్మో, ఆళ్లగడ్డలో చికెన్ కొనలేమని పట్టణ ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల కమిషన్తో కేజీ ధర 240 రూపాయలకు పెరిగింది. ఇతర ప్రాంతాలలో కేజీ చికెన్ ధర 180 రూపాయలు ఉండగా ఆళ్లగడ్డలో మాత్రం 60 రూపాయలు అదనంగా 240 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనికంతా ఎమ్మెల్యే అనుచరుల కమిషన్ కక్కుర్తిగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే చికెన్ కమిషన్ పై పలు పత్రికల్లో ప్రచురితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మా కోళ్లే తీసుకోండి లేదంటే మీ దుకాణం బంద్ చేస్తాం అంటూ ఎమ్మెల్యే అనుచరురాలు రమీజాబీ చేసిన బెదిరింపులు జిల్లా వ్యాప్తంగా విమర్శలకు దారితీస్తున్నాయి. మహిళ బెదిరింపులపై ఇప్పటికే చాగలమర్రికి చెందిన చికెన్ వ్యాపారులు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అండతోనే రమీజాబీ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. చికెన్ సెంటర్ నడుపుకుని గత 30-40 సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగళ్ళు ఉన్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆర్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ్ళ దగ్గరకు వచ్చి, మీ అందరికీ లైసెన్సులు లేవు, మీరు గనక మా కోళ్ళు తీసుకోకపోతే మీకు మీ అంగళ్ళని కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయి అని బెదిరించడము, మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే, మా కోళ్ళే తీసుకోవాలా, వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు, ఆ విధంగా బెదిరించి మా వ్యాపారాల మీద దెబ్బ కొడుతుంది ఆమె. అందుకని మేమందరము చాగలమర్రి నుంచి దాదాపుగా 20-25 మంది స్వచ్ఛందంగా అంగళ్ళన్నీ కూడా మూసేసి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మా బాధను తెలియడానికి ఇంత దూరం వచ్చినాం సార్. రజియా ఆర్లగడ్డలో ఉండే ఒక సద్దాం కాలనీకి చెందిన మహిళ సార్. ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి. చాగలమర్రికి రోజు కారు వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోర్లు తీసుకోవాల్సిందే, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడుకొచ్చి మీకు లైసెన్స్ కావాలా లేకుంటే మీ అంగళ్ళు మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీకు మూపియం ఏం లే, మీ వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చు, 20-30 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే ఎట్లా సార్, ఎక్కడ తెచ్చుకోవాలి సార్? ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తీరుపై ఘాటైన విమర్శలు చేశారు. పట్టణంలో చికెన్ ధరలు 240 రూపాయలకు పెంచడంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కమిషన్ ఉందని విమర్శలు చేశారు. ఆళ్లగడ్డ చుట్టుపక్కల ఊర్లలో కోవెలకుంట్ల, నంద్యాల, బనగానపల్లెలో చికెన్ ధర కేజీ 180 రూపాయలు ఉండగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 240 రూపాయలు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుండి మనం చెప్తూనే ఉన్నాం, చికెన్ రేట్స్ విపరీతంగా పెట్టి ప్రజల మీద భారం పెడుతున్నారని చెప్పి. ఈరోజు లైవ్లో రావడం జరిగింది. ఆర్లగడ్డలో ప్రతి చికెన్ సెంటర్ కూడా 260-240 రేటు పెట్టి ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు. మేము ఏమన్నా అడిగితే ఈరోజు మేము హోల్సేల్ ప్రైస్ మేము ఎక్కువ పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మేము చెప్తూనే ఉన్నాం, 35 రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు అక్రమంగా తెలుగుదేశం నాయకులు అని చెప్పి డైరెక్ట్గా చెప్పాం. ఈరోజు నిదర్శనం. ఈరోజు కోయిలకుంట రేటు కానీ 170, వాళ్ళు బోర్డు పెట్టి 170 అమ్ముతున్నారు. అదేవిధంగా నంద్యాల 180 రూపాయలు ప్రతి ఒక్కరు ఆ రేటు అమ్ముతుంటే ఈరోజు ఏకదమ్ ఒకటేసారి 240 రూపాయలు, అంటే 60 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎవరికి పోతుంది, ఎవరి జేబులోకి పోతుంది ఇంత ప్రైస్, ఎక్స్ట్రా ప్రైస్ అనేది? మీరు దందా చేసుకోవడానికి ఇంకే దందాలు దొరకలేదా? కేవలం చికెన్ రేట్లు పెంచి ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమేనా మీ దందా? ఎమ్మెల్యేలు చేసింది మిమ్మల్ని. ఈరోజు దీని మీద ఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఒక పక్క చికెన్ రేట్లు, గోల్డ్ రేట్లు కింద పెట్టినారు, బంగారం ఏమో అదే ధర, చికెన్ మాత్రం రేట్ ఎక్కువ పెట్టి 250 రూపాయలు 240 రూపాయలు అమ్ముతున్నారు. బంగారం ధర మాత్రం అదే అమ్ముతున్నారు. ఆంధ్రజ్యోతిలో క్లిప్పింగ్ ఇది. లైవ్ 124 రూపాయలు ఉంది లైవ్. నువ్వు 50 రూపాయలు అమ్మండి, డ్రెస్సింగ్ కోసం 50 రూపాయలు ఎక్కువ అమ్మండి. 170 రూపాయలకి కోయిలకుంట్లలో అమ్ముతుంటే నీకెందుకు ఇక్కడ 240 రూపాయలు? దీని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లే?
పట్టణంలోని చికెన్ వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. ధరలు పెంచడంపై మండిపడ్డారు. ధరలు పెంచి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చికెన్ సెంటర్లు ఇవన్నీ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఈరోజు బనానపల్లెలో, కోయిలకుంటలో ఇక్కడంతా 170 రూపాయలు, 160 రూపాయలు అమ్ముతుంటే ఆర్లగడ్డలో 250 రూపాయలు, 260 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకట్లా? హలో, సెల్ నీకు ఇచ్చిపోయారా? కమిషనర్ దగ్గర సెల్ లేదా? ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ ధరలు పెరగడానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హస్తం ఉందని ఆరోపించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని ధరలు స్థిరీకరణ చేయాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యేకి కడుతున్నాం, మా ఎంపీకి కడుతున్నాం అనేది కాదు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.